Hello cuties, welcome back to my channel Java Bestie. Same action but different behavior. That's polymorphism. Imagine this, you can speak. Like dog says bark, cat says meow, human says hello. Here all perform same action but different outputs. That is called polymorphism in Java. Polymorphism means one method, many forms. ఏదైనా ఒక మెథడ్కి చాలా డిఫరెంట్ ఫామ్స్ ఉంటే దాన్ని పాలిమార్ఫిజం అంటారు జావాలో. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ క్లాస్ నేమ్ అనేది అనిమల్, తర్వాత సౌండ్ అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్ లోపల అనిమల్ మేక్స్ సౌండ్ అని అవుట్పుట్లో రావాలని సిస్అవుట్లో పెట్టాను. ఇది ఒక క్లాస్. దీన్ని అంటే ఇప్పుడు యానిమల్స్లో డాగ్ ఉంటుంది, క్యాట్ ఉంటుంది, లయన్ ఉంటుంది కదా. ఇలా 3 డిఫరెంట్ యానిమల్స్ ఉన్నప్పుడు సపరేట్ క్లాసెస్ క్రియేట్ చేసి మెథడ్స్ ఇద్దాం. ఫస్ట్ డాగ్ కూడా సౌండ్ చేస్తుంది. సో సౌండ్ అనే మెథడ్ని యాక్సెస్ చేసి నేను ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడాను. ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడితే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇంకొక క్లాస్ యూస్ చేయొచ్చు. క్లాస్ డాగ్ ఎక్స్టెన్స్ యానిమల్ అంటే డాగ్ అనే క్లాస్ యానిమల్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. డాగ్ విల్ బార్క్, సో సిస్అవుట్లో డాగ్ బార్క్స్. నెక్స్ట్ క్యాట్కి కూడా సేమ్ ఎక్స్టెండ్ కీవర్డ్ యూస్ చేశాను ఫ్రమ్ యానిమల్ క్లాస్. అండ్ ఇక్కడ క్యాట్ చేసే సౌండ్ మియావ్, సో క్యాట్ మియావ్స్. ఈ ప్రోగ్రామ్కి మెయిన్ మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ మెథడ్ కాల్ ఉంటుంది. సో ఇక్కడ సౌండ్ అనేది ఒక మెథడ్, బట్ సౌండ్ అనే మెథడ్కి డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ డాగ్, క్యాట్ ఇలా చాలా యానిమల్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటే దాన్ని పాలిమార్ఫిజం అంటారు. ఇన్ పాలిమార్ఫిజం దెర్ ఆర్ 2 types. They are compile time polymorphism and runtime polymorphism. Here compile time polymorphism is also called as method overloading and runtime is also called as method overriding. Compile time means same method name but different parameters, but runtime is same method different behavior. Real life example అయితే 1 button. ఒక బటన్తో మ్యూజిక్ ప్లే చేయొచ్చు, వీడియో ప్లే చేయొచ్చు అండ్ గేమ్ కూడా ఆడొచ్చు. సో ఒకటే బటన్ బట్ డిఫరెంట్ అవుట్పుట్స్. దట్స్ ఆల్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ ఫాలో టు జావా బెస్టీ. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.